స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రమునైనా. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభువు పేరట వందనాలు. రాలేని స్థితిలో ఇంటి దగ్గరే కూర్చుని వింటున్నా. బాక్సులు కట్ చేయనైనా బాకాలు వినపడతాయి. బాక్సులు కనెక్షన్ ఆపేస్తే గొట్టాలు వస్తనే లేదు, వినపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, కాబట్టి దేవుడు మహాదయను బట్టి మరోసారి దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించటానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నడవలేని స్థితిలో ఇంటి దగ్గరే కూర్చున్నావు, పర్వాలేదు, అక్కడుండైనా విను. దేవుని మాటలు వింటే మేలు కలుగుతుంది. ఆయన మాట ఆదరిస్తుంది. ఆయన మాట పరివర్తన కలుగు చేస్తుంది. ఆయన మాట జీవాన్ని ఇస్తుంది. కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి కూడా ఊపిరి పోస్తుంది. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వింటే మంచిది. ఇట్రయ్యా, అన్నాళ్ళ దగ్గర కూర్చో. దా బాబు, నువ్వు కూడా అలా కూర్చోటేసి కూర్చో. కనుక దేవుని యొక్క మాటలో ప్రభావం ఉన్నది కనుక ఆయన మాట వినటానికి మనం సిద్ధపడదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం చూద్దాం. యోబు 5వ వచనం నుంచి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూసుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఈలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం మీ మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగా ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించేదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబును గురించినటువంటి ఒక సందర్భాన్ని మనం చదువుతున్నాం. యోబు అంటున్నాడు కదా, దేవా, నేను వినికిడి చేత నిన్ను గూర్చి నేను విన్నా.
ఎవరో చెబుతుంటే యేసు ప్రభు గొప్పవాడని నేను విన్నా. అయితే ఇప్పుడు అలా కాదు, కల్లారా నేను నిన్ను చూస్తున్నా, ఎదురెదురుగానే నిన్ను చూడగలుగుతున్నానయ్యా. కాబట్టి నన్ను నేను బూడిద నెత్తిన పోసుకొని దుమ్ములో కూర్చొని పశ్చాత్తాపపడుతున్నా. ఎందుకని? ఇంతకాలం గడిచిపోయింది కదా. ఎవరో చెబితే విని తెలుసుకుని ఇప్పుడు కల్లారా నిన్ను చూడగలుగుతున్నా. గడిచిపోయిన కాలం అంతా నిన్ను చూడలేకపోయా, నిన్ను గూర్చి తెలుసుకోలేకపోయా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయి ఉండి కూడా నిన్ను నేను ఎరిగి ఉండలేదు. ఎడంగానే ఉన్నా. యేసు దగ్గరికి రాలా, నీ సన్నిధిని రాకుండా చాలా కాలం గడిపేశా. గడిచిపోయిన కాలం అంతా పాడైపోయింది. లోకంలో, పాపంలో, లోకస్తులలో ఒకరి వలె బ్రతికా. గడిచిన కాలం అంతా నేనెందుకు పోగొట్టుకున్నానా? దేవుని వద్దకు రాక, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం, నెమ్మది కలుగుతుంది. అలాంటి సకల ఐశ్వర్యం ఆయన సన్నిధిలోనే ఉంటే ఈ సంగతి అంతా తెలియక నేను సమయమంతా పోగొట్టుకున్నా. పశ్చాత్తాపడుతున్నానయ్యా, ఇప్పుడు బాధపడుతున్నానయ్యా, ఇప్పుడు నేను దుఃఖపడుతున్నానయ్యా అని ధూళిలో కూర్చుని బూడిద నెత్తినేసుకుని నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. తను చేసిన పొరపాటును బట్టి తెలుసుకోక, దేవుని సన్నిధికి రాక, ప్రార్థనకు మందిరానికి వెళ్ళక ఎంత కాలం నా జీవితాన్ని వృధా చేసుకున్నానే. ఇప్పుడు వచ్చాను ఈ సన్నిధికి, ఇప్పుడు వచ్చా, నేను కల్లారా నిన్ను చూస్తూ ఉన్నా. ఈ ధన్యత మొదటి నుంచే, ఎప్పటి నుంచో నేను కానీ తెలుసుకున్నట్టయితే మరింత ఎక్కువ ఆశీర్వదించబడేవాడను కదా, మరింత ఎక్కువ నీ సన్నిధిలో నేను ఆనందించేవాడను కదా. ఎంత సమయాన్ని వృధా చేశాను, ఎంత కాలాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను ఇప్పుడు దాని గురించి పశ్చాత్తాపడుతున్నా. గతంలో ఆలస్యం చేసినందుకు, నీ మందిరానికి రాక, నీ సన్నిధికి పోక, ప్రార్థనలో సమయాన్ని గడపక, నీతో సహవాసం చెయ్యక, లోకంతో స్నేహం చేశా, సమయాన్ని వృధా చేసుకున్నందుకు నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానయ్యా అని కన్నీరు కారుస్తూ యోబు పశ్చాత్తాపడుతుంటే ఆయన స్నేహితులు ఉన్నారు, 3 స్నేహితులు. ఆ స్నేహితులు ఏమంటున్నారంట? వాళ్ళకి తట్టు తిరిగి దేవుడు అంటున్నాడు. చూడండి ఆ మాట, చూడు ఏమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ స్నేహితుల తట్టు తిరిగి వారితోటి, యోబు స్నేహితుతో దేవుడు ఆయన అంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైంది మీరు పలకల కనుక నా కోపం నీ మీదను నీ 2 స్నేహితుల మీదను నా కోపం మండుతుంది మీ మీద. ఎందుకు? యోబు పలికాడే. ఏది పలికాడు? అయ్యా, ఇంతకాలం వినికిడి చేత నిన్ను గూర్చి ఎవరో చెబితే ఇని తెలుసుకుని ఇప్పుడు నీ సన్నిధికి వచ్చానయ్యా. నా కాలమంతా వ్యర్థం చేసుకున్నా, నా సమయం అంతా లోకంలో పాపంలో గడిపేశా, తప్పు అయిపోయింది ఇప్పుడు. అందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సమయాన్ని వృధా చేశానని, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని లోకంలో, పాపంలో ఎక్కడో గడిపానే, వేరు విషయాల్లో ఎక్కడెక్కడో గడిపానే. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క సహవాసంలో గడపవలసిన నా సమయాన్ని మరి ఎక్కడెక్కడో గడిపాను. దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అని ఆయన దేవునికి యుక్తమైన మాట ఆయన పలికాడు. మరి వీళ్ళేం పలికారంట? ఆయన పలికినట్టు వీళ్ళు యుక్తమైన మాట, దేవుని దృష్టిలో సరి అయిన మాట వాళ్ళు పలకల. మరి ఇంకేం పలికారు? వేరు మాట పలికారు. ఏ మాట పలికారు? ఆయనకి, దేవునికి కోపం వచ్చే మాట పలికారు. యుక్తమైన మాట పలకలేదు. యుక్తం కాని మాట, సరి అయినది అది కాదు, అది సరి కాని మాట పలికారు. ఏం పలికారు?
ఏవా ఏదో పాపం చేసావు, అందుకే నీకు ఈ కీడు వచ్చింది. యానో ఏదో దోషం చేసావు, ఎక్కడో ఏదో అపవిత్రమైన పని, దేవునికి విరోధమైంది, నువ్వేదో పాపం చేసావు, అందుకే నీకు ఈ కీడు వచ్చింది. ఈ నష్టం జరిగింది కారణం ఎక్కడో ఏదో నువ్వు లోపం చేసి ఉంటావు, ఏదో పాపం చేశావు, అందుకే నీకు ఈ కీడు వచ్చింది అని అంటున్నారు వాళ్ళు. అది దేవునికి సరైనది కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే నీకు అన్యాయం చేశాడు లేపో అన్నట్టు అంటున్నారు. దేవుడు అన్యాయం చేస్తాడా? చెయ్యడు. చూడండి 34 అధ్యాయం 10వ వచనం చూడండి. అదే యోబు గ్రంథం 34 10వ వచనం. గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఆమేన్. దేవుడు అన్యాయం చేస్తాడా? జరగని పని. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. యోబు మాత్రం యుక్తమైనదే పలికాడు, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడా? అల్లా. మొదటి అధ్యాయంలో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 21 నుంచే చూద్దాం. నేను నా తల్లి గర్భములో నుండి దానికి ముందు చూస్తూ వచ్చింది అంటే తెలిసిన సంగతి కాబట్టి అంత విశ్వసించట్లా. ఒక్కొక్కళ్ళు ఇల్లు కూలిపోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు, మందలన్నీ చచ్చిపోయినాయి, ఆస్తి అంతా పోయింది, అందరూ పోయారు అని అందరూ ఒక్కొక్క తర్వాత ఒకటి వార్తలన్నీ విన్న తర్వాత అప్పుడు ఆ యోబు పలుకుతున్న మాట అది. ఏమన్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, తిరిగి మరలా దిగంబరిగానే వెళ్ళిపోతా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము కూడా చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదు, ఆయన చెప్పలేదంట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడే నీకు అన్యాయం చేశాడులే, ఇంత భక్తిగా ఉంటావే, ఇంత ప్రార్థన చేస్తావే, ఇంతగా చర్చికి వెళ్తావే, నీకెందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ శ్రమలు, నీకెందుకు ఈ నిందలు, నీకెందుకు ఇది శాపాలు, ఇదేంటి అందరూ చచ్చిపోయారు, అన్నీ పోయినాయి, సర్వాన్ని కోల్పోయావు, నువ్వు దేవుడు నీకు అన్యాయం చేశాడు అని అంటున్నారు వాళ్ళు. యోబు మాత్రం అనలా, యుక్తంగానే మాట్లాడాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఒక్కసారి కూడా ఆయన దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నమాట ఆయన అల్లా. చివరికి దయ్యం వచ్చి చౌకాడు చెప్పింది యోబు భార్యతో, ఏమని? యథార్థత విడిచిపెట్టి దేవుని ఒక్కసారి దూషించి సావరాదు అని అంటుంది అని చెప్పమని సైతాను వచ్చి చెప్పింది. అప్పుడు యోబు భార్య కూడా నేరుగా వచ్చి, ఏమయ్యా ఎంత యథార్థంగా ఉన్నావే, ఇంత నీతిగా ఉన్నావే, దేవుని విడవక ఇంత భక్తిగా బ్రతుకుతున్నావే, ఎందుకయ్యా? ఏం మేలు చేశాడు? ఏం మేలు చేయలేదా? ఏం మేలు? అన్నీ పోయినాయి, సర్వం కోల్పోయావు, ఏం మేలు చేశాడు ఆయన? ఎందుకయ్యా ఇంకా దేవుడు ఒక్కసారి దేవుణ్ణి దూషించి యథార్థత విడిచిపెట్టు ముందు, తర్వాత దేవుణ్ణి దూషించు, ఇంకా అంత సావు. అయ్యో అదేంది ఆ మాట? సావరాదు అంటుంది భర్తని భార్య వచ్చి. ఆయన అంటాడు కదా, మనం మేలు అనుభవించతగునా, కీడు అనుభవించతగదా? ఆయన వల్లనే కదా మేలు అనుభవించాం. అవును, మరి ఆయన వల్ల కీడు అనుభవించతగదా? తగును కదా. అవును తగును. మరి మూర్ఖురాళ్ళు ఎవరో మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు మూర్ఖులు అంటారు. అనుభవిస్తారు మేలులు, అనుభవిస్తారు ఆశీర్వాదాలు, దేవుని వలన దీవెన పొందుతూనే ఉంటారు. కానీ ఏం మాట్లాడతారు? ఏం మేలు చేశాడు నాకు దేవుడు? నాకేం మేలు చేయలే. ఏం చేయలేదా? పిల్లలు ఎట్టకన్నారు? మేమే కష్టపడి కన్నాం. పొలం ఎట్టకొన్నాం? మేమే కష్టపడి చాకరీ చేసి పళ్ళు బిగబట్టి పచ్చడి తిని, పప్పుచారు బదులు పచ్చడి తిని, ముక్కల కూరక బదులు ముడుసుల కూరక బదులు ఏం తిన్నాం? పప్పుచారు ఏదో బీరకాయ కూర వండుకొని తిని
జాగ్రత్తగా సంపాదించి పొలం కొనుక్కున్నాం, దేవుడు ఇచ్చాడే ఏంది. ఎవరంటే ఇలా మూర్ఖులు అంటారు, తెలియదు, వివేచన లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అదేం మాట్లాడదు, వివేచన లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు వివేచన లేకుండా ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళతో అంటున్నాడు దేవుడు, ఇదిగో యోబు స్నేహితులారా, మీ మీద నా కోపం మండుకుంటుంది. ఎందుకని? యోబు పలికినట్టు మీరు యుక్తంగా పలకట్లా, వివేచన లేకుండా పలుకుతున్నారు. వివేచించటల్లా. దేవుడు అన్యాయం చేస్తాం, అసంభవం, జరగని పని. దేవుడు అన్యాయం చేశారంటారు. లేకపోతే యోబా నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకు అగసాట్లు వచ్చినాయి, అందుకే నీకు ఈ నష్టాలు వచ్చినాయి, అందుకే నీవు ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కొడుకులు అందరూ పోయారు, అన్నీ పోయింది, ఏ పాపం చేశావోలే అని మాట్లాడుతున్నారు. ఇది యుక్తమైన మాట కాదు. వివేకం కలిగిన వారు పలికే మాట కాదు అది. వాళ్ళు పలుకుతున్నది దేవునికి కోపం మండించింది. అందుకే ఆయన అంటున్నాడు, నాకు మీ మీద కోపం మండుకుంటుంది. ఎందుకనయ్యా? యోబు పలికినట్టు యుక్తమైన మాట, నా దృష్టికి సరైన మాట మీరు పలకట్లా. దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని, లేకపోతే ఏదో పాపం చేశావు అందుకే దేవుడు నిన్ను ఇట్లా చేశాడని అలా పలుకుతున్నారు. అది దేవుని దృష్టికి యుక్తమైంది కాదు. హల్లెలూయా. కోపం మండుకుంటుందంట. దేవుడే స్వయంగా వాళ్ళతో అంటున్నాడు, నా కోపం మీ మీద మండుకుంటుంది అని. అంటే యుక్తమైన మాట పలకకపోతే దేవునికి కోపం వస్తుందా? అవును, వస్తుంది. ఒక ఆయన వచ్చి ఇదిగో నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తా అని అంటున్నాడు. అంటే కాదు, మేము ఆరాధించే దేవుడు సమర్థుడు, అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు. ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీవు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చెయ్యం అంటే, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడ తప్పిస్తాడో చూస్తా, 7 అంతలు ఎక్కువ చేయండి మంటలని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండాన్ని మంటలు ఎక్కువ చేసి మంటల మధ్యలో ఇసిరేశారు. ఏమైందంట? నా చేతిలో నుంచి ఎవడు మిమ్మల్ని తప్పిస్తాడో చూస్తా అంటే అధికారం అహంకారానికి దారి తీసింది. అతనికి ఉన్నటువంటి అధికారం అతనికి అహంభావానికి సోడు చేసుకుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా చేతిలో నుంచి ఎవడు తప్పిస్తాడు మిమ్మల్ని అని మాట్లాడుతున్నాడు. దేవునికి కోపం మండింది. హల్లెలూయా. కోపం మండింది కాబట్టి ఎగిరి ఆకాశంలోంచి అగ్ని గుండంలోకి దూకాడు. ఆమేన్. మంటలు చల్లారిపోయాయి. 3 అయిపోయారు. తిరుగుతా ఉంటే కల్లారా చూశాడు. ఏ వ్యక్తి అయితే నా చేతిలోంచి ఎవరు మిమ్మల్ని తప్పించలేరన్నారో అదే వ్యక్తి కళ్ళ కనపడేటట్టు స్వయంగా తానే మంటల మధ్యలో దూకేశాడు. అయ్యా, 3 కదా మనం వేసింది? అవును. 4వ మనిషి ఏంది? తేడాగా ఉంది, దూతలాగా ఉన్నాడు. ఏమో అర్థం కావట్లా. ఏంట్రా ఇసిరేసింది మీరు 3 కదా? అవునండి. మరేంటి 4 తిరుగుతున్నారు? ఏమోనండి, దేవదూతల రూపం లాగా ఉంది, అది ఏందో. అప్పుడు నేరుగా వచ్చాడు. నా చేతిలో నుంచి ఎవడు తప్పిస్తాడో చూస్తానన్న ఆయనే వచ్చి అంటున్నాడు, అయ్యలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి అని పిలవగా షడ్డక్, మెషక్, అబేద్నగో అని వారు అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. హల్లెలూయా. కౌరాసం రాలేదు. హల్లెలూయా. వస్త్రం కాలేదు, ఎంట్రుక కమిరిపోయినట్టు కూడా ఏమీ లేదు, వాసన లేదు, ఏం లేదు, బాగానే ఉన్నారు. బయటకు వచ్చి 3, 4వ మనిషి ఏడి అంటే ఏమో కనపడలే. హల్లెలూయా. 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 అహంకారంగా నోరు తెరిస్తే దేవుని కోపం మండుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి అహంకారంతో అవివేకంతో నోరు తెరిచారు. దేవుడు నీకు అన్యాయం చేశాడు యోబు అంటున్నారు. దేవుడు నువ్వేదో పాపం చేస్తే నిన్ను శిక్ష నేను ఎత్తిన మీద వేసాడులే అంటున్నారు. అంటే దేవుడు నిరూపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా,
అహంకారంతో నోరు తెరవకూడదు. కొన్నిసార్లు దేవుని వివేచన లేకుండా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడు, దెయ్యం లేదులే. దేవుడు ఉంటే ఇద్దరు పసిపిల్లలను పెట్టుకొని ఆ పిల్ల ఎట్టా చేయాలని దేవుడు న్యాయం లేదు. అసలు దేవుడే లేడు. ఆ అబ్బాయిని తీసుకున్నాడు దేవుడు, ఇద్దరు పిల్లలు పెట్టుకుని పసిపిల్లలు పెట్టుకుని ఎట్ట సాకాలి ఆ పిల్ల? అసలు దేవుడికి బుద్ధి లేదో, దేవుడికి జ్ఞానమే లేదో అని ఎట్ట నోటికి వచ్చినట్టు అంటారు. దేవుడు ఉంటే కాపాడొచ్చుగా, ఆ యాక్సిడెంట్ జరగకుండా ఏమి ప్రమాదం లేకుండా తప్పించి ఇంటికి తీసుకురావచ్చుగా. దేవుడు లేడు, దెయ్యం లేదు. ఒకరంటే ఇంకొకరు ఏమంటారు, దేవుడికి న్యాయం లేదు. వాడెవడో సారాయి దాగి, వాడెవడో భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటే వాడినేమో ఆశీర్వదించి ఎకరం మీద ఎకరం కొనుక్కునేటట్టు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, భక్తిగా బ్రతికి నాకేం అరెకరం కొనుక్కోవటానికి నాకేమో లేకపోయా, ఏం చేస్తావు? నాకు దేవుడేమి ఇలా, దేవుడు నాకేమి ఇలా, అన్ని వాడికే ఇస్తున్నాడులే. ఆసాబ్ అనే ఒక భక్తుడు అలా అడిగాడు, అయ్యా నేను ఇంత యథార్థంగా, నీతిగా, పవిత్రంగా బాగా ఉన్నాను కదా, భక్తి కలిగి నేను ఉండితే నేనేమో ఎట్టాగే ఉన్నాను. ఆ పక్కోడు చూడు, ఆ పాపిష్టోడు పాపాలన్నీ చేస్తా, వాడు ఎదిగిపోతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, వాడు పచ్చకున్నాడు, నేనేమో ఎట్ట ఆరిపోతేనే. దేవుడు స్వయంగా కుమారుడా ఇట్రా చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి అతనికి చూపించాడు. ఇప్పుడు ఆ మెట్ల మీద పైన అంచు చివర్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు అనుకో, ఏమైంది? కొద్ది స్లిప్ అయితే అంత డబ్బులు కింద పడిపోతాడు. అలాగనే దుష్టులందరూ వర్ధిల్లుతున్నారని నీవు అనుకుంటున్నావే, అభివృద్ధి పొందుతున్నారని, సంపాదిస్తున్నారని, కూడబెట్టుకుంటున్నారు, కొనుక్కుంటున్నారని నీవు అనుకుంటుంటివే, వాళ్ళందరూ మరణపు అంచులో ఉన్నారు. తప్పక్కన కింద పడితే పాతాళ లోకంలోకి వెళ్ళి పడిపోతారు. మరి నువ్వు కొండ మీద ఉన్నావు, హల్లెలూయా, నీకు చలనం లేదు, హల్లెలూయా, నువ్వు సురక్షితంగా ఉన్నావు, బాగున్నావు. కాబట్టి ఏది మంచిదంటావు? కొండ మీద స్థిరంగా నిలబడ్డా నీవు గొప్ప, మరణపు అంచులో ఉన్న అతను గొప్ప. అతను సంపాదించిందంతా ఇక్కడే వదిలేస్తాడు, చచ్చిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళి పడిపోతాడు. మరి నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతావు. ఉన్నతమైన కొండ మీద స్థిరంగా ఉన్నావు, నువ్వు పరలోకానికి పోతావు. ఏది మంచిది? అయ్యా నాకు అర్థం కాక, అబ్బో వాడు చెడిపోయిన వాడే పెద్దోడు అవుతున్నాడు, వాడు పాపాత్ముడైన వాడే అభివృద్ధి చెందుతున్నాడు, ఎకరాలు కొంటున్నాడు, లక్షలు సంపాదించుకుంటున్నాడు, ఏంటేంటివో కొనుక్కుంటున్నాడు అని వ్యసనం పడ్డాను. కానీ ప్రభా ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, కరెక్టే, నేనే బాగున్నా, హల్లెలూయా. ఈనాటి కూడా ఆనాటు తినే, హల్లెలూయా. పేద దరిద్రుడు నాడే గీరుకుంటా, ధనవంతుని ఇంటి ముందు గీరుకుంటా, కురుపులతో బాధపడతా, కుక్కల ఒళ్ళంతా నాకుతుంటే హాయిగా ఉంది నాకు కుక్క అని ఒళ్ళు అప్పగించి అక్కడే కూర్చున్న పేదలాదరు పవిత్రంగా బ్రతుకుతున్నాడు. చుట్టాలు లేరు, డబ్బులు లేవు, పలకరించే స్నేహితులు లేరు, ఒళ్ళు దురద పుడుతుంటే గీరుకోని కూడా ఓపిక లేని స్థితి, పచ్చి పుండులు, గాయాలు, కుక్కలే స్నేహితులు వచ్చి అవి నాకుతా ఉంటే బాగానే ఉందలే, చాయ్ అంటలా, నాకు వే కుక్క, ఆ దురద అణిగిపోతుందిలే నాకు అని కుక్కలకు ఒళ్ళు అప్పగించుకొని కూర్చున్నాడు. కానీ పరిశుద్ధత వదిలిపెట్టల, యథార్థత విడిచిపెట్టల, ప్రభువు మీద భక్తిలోనే నిలబడ్డాడు. కళ్ళు మూసాడు. ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చి పరలోకానికి ఇది మోసుకొని పోయారు. ఆ పక్కనే ఇంటి ముందే ఉన్నాడు కదా, ఆ ధనవంతుడు కూడా చచ్చిపోయాడంట. ఎవరు వచ్చి ఉంటారు అమ్మ? ఎవరు వచ్చి ఉంటారు? హల్లెలూయా. ఏదో అంటారు కదమ్మా, ఎవరు వచ్చారంటే ఏంటి? దెయ్యాలు వచ్చి ఉంటాయి. దెయ్యాలు వచ్చి లాక్కెళ్ళి ఏడ్స్కెళ్ళి ఆడేస్తాయి. పాతాళ లోకంలో, అగ్ని గుండంలో అక్కడ పడైతే కొట్టుకుంటా ఆయన అంటున్నాడు, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుక చల్లార్చటానికి లాజరు కొంచెం పంపించయ్యా. ఎందుకంటే నేను అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము
కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు బతికావు. అలాగుననే అట్లాగే లాజరు కష్టం అనుభవించిన లాజరేమో కష్టాలు అనుభవించాడు. జ్ఞాపకం చేసుకొనుము. ఆ సంగతి కొద్దిగా గుర్తు చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇక్కడ నా దగ్గర అతను నెమ్మది పొందుకుంటున్నాడు. నీవు యాతన పడుచున్నావు. నీవేమో యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి అక్కడికి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్టు అక్కడి వారు మా యొద్దకు దాటి అక్కడ వారు ఇక్కడికి రాకుండునట్టు మాకును మీకును మధ్య మహా ముంచబడి ఉన్నది. మహా అగాధం ఉంచబడింది, రావటానికి కుదరదు. హల్లెలూయా. గమనించండి, ఇంకా యేసుని నమ్మలా, సంపాదనలో పడ్డావు, సాలినంత సంపాదించి కూడబెట్టుకున్నావు. తోటలు మాంసం తింటే మజ్జిగన్నంతో కడుపు నింపుకుంటున్నావు. తోటలు కమ్మని భోజనం చేస్తుంటే పచ్చడి మెతుకులతో కారం మెతుకులతో ఆ పూట గడిపేస్తున్నావు, కూడబెడుతున్నావు, దాచి పెడుతున్నావు, అది కొంటున్నావు, ఇది కొంటున్నావు. ఏదేదో కూడబెట్టుకొని నేను ఇంత సంపాదించానని పేరుకు మాత్రమే దాచి పెట్టుకున్నావు. ఏమన్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? ఆ ధనవంతుడు ఎత్తుకెళ్తేగా నువ్వు నేను తీసుకెళ్ళేది ఏదీ రాదు. హల్లెలూయా. మన ఎనికిడితే ఏది రాదు, అంతా దాచిపెట్టి కూడబెట్టి ఇక్కడే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం తప్ప ఏమీ రాదు. సమస్తం సంపాదించాడు, అన్ని రాజ్యాలు గెలిచాడు. చచ్చేటప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యా నా సమాధి పెట్టికి ఆ చెయ్యి అటుపక్క ఈ చేతిని ఇటుపక్క పెట్టండి. ద గ్రేట్ అలెగ్జాండర్ అని ముందున్న వాళ్ళు అడగండి, అరవండి. అంటే ఘనత వహించిన మహాచక్రవర్తి అలెగ్జాండర్ గారు అని ముందు ఒక గుంపోలు అంతా అరవండి. నా వెనకాల పెట్టే మోసుకుంటూ వస్తారే, ఆ వెనకాల ఉన్న గుంపోలు అందరూ ఏమంటారు? ఒట్టి చేతులతో పోతున్నాడు అని అరవండి అని చెప్పాడు. అలా అట్టాగే చేశారు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా జయించాడు, సంపాదించాడు. అంత గొప్ప సంపాదించినటువంటి ఆ వ్యక్తి, అంత గొప్ప చక్రవర్తి అందరూ తెలియాలని చేతులు రెండు బయట కనపడుతున్నాయిగా. వీళ్ళేమో ఘనత వహించిన చక్రవర్తి అని ముందు ఒక గుంపు అంటే, వెనక గుంపేమో ఆయన వట్టి చేతులతో పోతున్నాడు అంటే నిజమేనా అని చూస్తే పెట్టెలో నుంచి బయటికి ఒట్టి చేతులు కనపడుతున్నాయి, యాలబడి చేతులే కనపడుతున్నాయి, ఏమీ ఎత్తుకెళ్ళలేదు అని. హల్లెలూయా. పక్కల్ని అడగండి, ఏమేమి ఎత్తుకెళ్తావు రేపు పోయేటప్పుడు? కడుపు కాల్చుకొని పళ్ళు బిగబట్టి పళ్ళ రసం దాగి, పళ్ళ రసం అంటే ఏమి తినరు కొంతమంది. పొద్దున్నే పెందలాడే 11-12 అప్పుడు లేచి బ్రష్ చేసి ఏంటిది పళ్ళ పొడ మసిబొగ్గు పొడ ఏంటి వేస్తారు కదా. కొంతమంది పేస్ట్ వేస్తారు, కొంతమంది పుల్లలు వేస్తారు, కొంతమంది ఏదేదో వేస్తారు. మొత్తానికి ఏదో వాయిల పుల్లో పుల్లో ఏదో పుల్ల వేసి అప్పుడు తోముతూ ఉంటుంటారు. అమ్మ ఏంది టైం? ఎక్కడ పాసి మొకాన అన్నం కూర వండి పెట్టి మా ఆయనకి పిల్లలకి ఎంతకి బడికి పోయాలి వాళ్ళకి బాక్సులు అన్నీ పెట్టి, హల్లెలూయా హల్లెలూయా అంటే పళ్ళ రసం వేసి కూర తిప్పి, అది కాదా కాయ వస్తున్నా ఉండో కూర తిప్పి దాంట్లో రసం పడతలదు కదా, తుప్పు ఆఫ్ అని అంటానే ఉండే, కూర తిప్పుతా ఉండే. హల్లెలూయా. తిరగమాత వేస్తా ఉండే పాశమోకన్నా అన్నం కూర వండితే మీ ఆయన వాళ్ళు తింటున్నారా? అయ్యో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పద్ధతులు మార్చండి. పొద్దున్న నిద్ర లెగ్గానే ముందేం చేయాలా? 1 2 అన్నీ కానివ్వండి, పళ్ళు తోమండి, శుభ్రంగా స్నానం చేయండి, అప్పుడు అంటులు కడగాలి, అప్పుడు అన్నం కూర వండుకోవాలి, అప్పుడు చేసే పనులన్నీ చేయాలి. కానీ పాశమోకానే అన్నం కూర వండుతారు కొంతమంది. మరి మీ ఊరు సంగం నాకు తెలియదు కానీ. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కొంతమంది కూలికి డబ్బులు ఇవ్వాలా? ఏమండి కూలి డబ్బులు ఇస్తే మేము పోయి కూరగాయలు తెచ్చుకుని ఇవాళ అన్నం కూర వండుకోవాలా? ఆ గమ్మాయి కూర్చో కొద్దిసేపు, పళ్ళు తోమలేదు, నేను ఇప్పుడే నిద్ర లేచాను కదా, ఇస్తా కూర్చో కాసేపు అని పళ్ళు తోమి స్నానం చేసి అంతా అయిపోయినాక
ఉతికిన బట్టలు కట్టుకుని అప్పుడు బీరో కాడికి పోయి తీసుకొచ్చి డబ్బులు, ఇదిగో అమ్మాయి నీ కూలి డబ్బులు, రాత్రి ఇద్దాం అనుకున్నా నువ్వు రాలేదుగా, తీసి పెట్టా ఇగో నీ డబ్బులని అంటే డబ్బులు ఇస్తానికి కూడా. హల్లెలూయా. పరిశుభ్రత కావాలి కదా. ఎప్పుడు తింటారు వీళ్ళు? 11 12 పళ్ళు తోముతారంటే అన్నం ఎప్పుడు తింటారు? చాలా పెందరాడు తింటారు. పెందరాడు 11 12 పొద్దున్నే అన్నం వాళ్ళు తింటారు. అంటే మిగిలిస్తాం అనమాట, జాగ్రత్తగా పొదుపు చేయటం. ఆలస్యంగా తిన్నవంతున వేళకు తినకపోయినందువల్ల గ్యాస్ ట్రబుల్, ఇంకా నీరసాలు, ఇంకేమేంటి వస్తాయి చెప్పరు ఏమా? ఏమేమి వస్తాయి? గ్యాస్ వస్తుంది, కొనుక్కోకుండా ఇంట్లోనే గ్యాస్ వస్తుంది. ఇంట్లోనే పొట్లోనా? అందుకే యాలక తినాలి. పొద్దున్న లేచి పాచిమొహం ఉంది కడిగి తర్వాతనే నువ్వు వంట చేయాలి. హల్లెలూయా. సరే, దాని సంగతి తర్వాత చూద్దాం. గమనించండి, మనం ఏం చేయాలంట? దేవుని బిడ్డలు, హల్లెలూయా, దాచిపెట్టి కూడగట్టి జాగ్రత్త చేసి పొదుపు చేసిన ఏది ఎత్తకెళ్ళం కానీ ఒట్టి చేతులతో వచ్చాము. ఏవదిగా చెప్తున్నాడు, ఒట్టి చేతులతోనే దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తా. కాబట్టి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఏమ్మా బాగున్నా? ఏం బాగులయ్యా, దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఏం ఆశీర్వాదం? సరేలే, ఏదో ఒక బర్రె వచ్చింది, ఆ బర్రెని కొనుక్కోనాలి, పాలు పిండి చేస్తా ఉంటుంటే అంతలోకి 2వ ఈతకు వచ్చేళ్ళకి పుట్టింది కానీ ఆ దూడ చచ్చిపోయా. ఇంకా అది తంతదిగా. దేవుడికి న్యాయం లేదు. ఆ దూడని ఎందుకు చావగొట్టాలా? ఉంచవచ్చుగా. హల్లెలూయా. దూడ చచ్చిపోయిందంట, అది మేలు కాదంట. మరి ముందు బర్రెని ఇచ్చాడు, బర్రె లేకపోతే బతుకుదేరు లేకపోతే ఇచ్చాడు కదా. 1 2 ఇచ్చాడే కానీ ఆ దూడ చచ్చిపోయింది. ఏం మేలు చేశాడు నాకు? పిల్లలు పుడతారు అనుకుంటే పిల్లలు పుట్టలేదు. తోటోళ్ళు చూడు, పెళ్ళైన 4వ నెలకే ఆ పిల్లకి గర్భిణి అంట, 2వ నెల 3వ నెల అంటున్నారు. మా పిల్ల కూడా చూడరాదు, ఎంత కాలమైంది, 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, పిల్లలే లేరు. దేవుడికి న్యాయమే లేదు. దేవుడు ఎంత అన్యాయం చేశాడు అసలు. మాకు మేలేం చేసేవాడు దేవుడు? నాకు మేలే చేయాలి, పిల్లలే పుట్టలేదు కాబట్టి మేలే లేదు. హల్లెలూయా. వద్దొద్దు అనకూడదు, దేవునికి కోపం మండుతుంది. యోబు స్నేహితులు చేసింది దేవుని కోపాన్ని మండించింది ఆ మాటలే. ఏమని? దేవుడు అన్యాయం చేశాడని, ఏవేదో పాపం చేస్తే ఆయనకి ఇలా జరిగిందని. సహజంగా లోకం ఉంటుంటుంది. ఎవరికైనా బాగలేదనుకో, ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయింది, ఆ దేవుడు కాపాడొచ్చుగా. దేవుడికి న్యాయం లేదు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వీళ్ళకే ఎందుకు చేయాలి? వాళ్ళకి పిల్లలు పుట్టలేదా? అసలు దేవుడికి న్యాయం లేదు, దేవుడు అన్యాయస్తుడు. వాళ్ళందరికీ ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు పిల్లల్ని? రకరకాలుగా అంటారు. వద్దు అనకూడదు. దేవుని కోపం మండుతుంది అనకూడదు. మరి ఇప్పుడు ఎట్ట చేయాలా? యోబు చేసింది పని యుక్తమైనది పలికాడంట. ఏమని పలికాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. గమనించండి, మన జీవితంలో కీడే జరిగిందా, ప్రమాదమే జరిగిందా, నష్టమే జరిగిందా, ఆపదే కలిగిందా, ఆగిపోయి ఒక ఆశీర్వాదం రాకుండా నిలబడి అట్టాగే ఉన్నదా? ఎదురు చూసి ఇంకా కలుగుతారు పిల్లలంటే, ఇంకా కలుగుతారు. చూసి కన్నులు లోట్ల పడుతున్నాయి, పిల్లలు కలగనే లేదు. తొందరపడి నోరు జారమాక, ఓపిక పట్టు, దీని వెనక ఏదో ఆశీర్వాదం అన్నది. హల్లెలూయా. ఒక కీడు వెనక ఒక మేలు ఏదో దాగి ఉంది. ఆలస్యం వెనకాల అద్భుతం జరుగుతుంది. లాజరు బ్రతికొండంగానే బాగలేక ఉన్నప్పుడే వార్త అందింది యేసయ్యకి. నీ స్నేహితుడు లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసింది. రావచ్చుగా యేసయ్య, రాలా, ఆలస్యం చేశాడు. ఎప్పుడుకి వచ్చారు? చనిపోయిన తర్వాత 4 రోజులకు వచ్చాడు. ప్రభువా, ఇక్కడే ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఎడగానే ఉన్నట్టయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వు లేకపోయాక మా తమ్ముడు చచ్చిపోయాడు. పర్వాలేదు, ఇప్పటికైనాను నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. ఎక్కడున్నాడో పద. వద్దులే ప్రభా, 4 రోజులు వాడు కంపు కొడతాడు, వద్దు. నువ్వు నమ్మక మాత్రం ఉంచు, దేవుని మహిమను చూస్తావన్నాడు.
రాయి తొలగించన్నాడు. లాజరు బయటికి రా. లాజరు బయటకు వచ్చాడు. కట్లు చుట్టబడి బయటకు వచ్చాడు. కట్లు ఇప్పండి, వెళ్ళనీయండి అంటే. హల్లెలూయా. పండగ వాతావరణం. చచ్చిపోయినోడు లేచి బతికి బాగున్నాడంట. భోజనం చేద్దాం అని చూస్తే యేసు ప్రభుని చూస్తానికి వచ్చిన జనం కంటే చచ్చిపోయి బ్రతికిన లాజరుని చూస్తానికి ఎక్కువ జనం వచ్చారంట. గుంపులుగా జనం వచ్చేసారు. అయినా చచ్చిపోయి బతికి ఎట్టున్నాడు? బాగున్నాడా? బాగానే ఉన్నాడు. యేసయ్య పక్కనే కూర్చుని భోజనమే చేస్తున్నాడు. బాగానే ఉన్నాడు. హల్లెలూయా. ఏది మంచిదంట? రోగిగా ఉన్నప్పుడు వచ్చి తాకి స్వస్థపరిచి, లే జ్వరమా పో, జబ్బా తగ్గిపో అంటే తగ్గిపోద్ది, బాగవుతాడు. ఆయన అట్ట చేయలా. కొంచెం ఆలస్యం చేశాడంటే చనిపోయిన తర్వాత కూడా 4 రోజులు మురిగిపోయిన శవాన్ని మాట మాత్రం సెలవుతో బ్రతికించగలడు అని గొప్ప అద్భుతం చేశాడు. ఆమేన్. అందుకే ఆలస్యం అయింది. నీ జీవితంలో కావచ్చు, ఏదో ఎదురు చూస్తున్నావు, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, దేన్నో కనిపెడుతున్నావు. ఎప్పుడు జరుగుద్దా నాకు ఈ మేలు, ఎప్పుడు జరుగుద్దా ఈ అద్భుతం, దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడా అని కనిపెట్టి కళ్ళు లొట్ల పడుతున్నాయి. కార్యం జరగట్లా, అద్భుతం నెరవేరట్లా, రోగం తగ్గట్లా, ఆరోగ్యం రావట్లా, సమస్య తీరటంలా, అడిగింది దేవుని వద్ద నుంచి పొందుకోలేక అట్లాగే ఎదురు చూస్తా. బాగున్నావంటే ఏం బాగులే, అట్టట్టున్నా, ఏం బాగులే, బాధలు పోవాల అట్టాగే ఉన్నాయి. తొందరపడ మాకు, నోరు జార మాకు. దేవుడు మేలు చెయ్యలేదని, దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు మా కళ్ళు వాళ్ళ ఎప్పుడు చూస్తాడో ఏమో. నిరాశతోటి దేవునికి విరోధంగా నోరు తెరవద్దు, దేవుని కోపాన్ని మండించొద్దు. ఓపిక పట్టు, ఓర్చుకో, కనిపెట్టుండు, కొంచెం ఓపికతో ఉండు, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు, తొందరపడి నోరు జారకాకు, ఓపిక పట్టు. కావచ్చు పిల్లోడికి యాక్సిడెంట్ అయింది, ప్రాణహాని తప్పింది, ప్రమాదం దేవుడు తప్పించాడు, సురక్షితంగా క్షేమంగా ఇంటికి వచ్చాడు. వాళ్ళు కృతజ్ఞతగా కూటమి ఏర్పాటు చేశారు. హల్లెలూయా. అందరూ మంచిగానే అనుకుంటారంటావా? కొందరు అంటారు ఏమని, ఏం పాపం చేశారో, దేవుడికి కూడా న్యాయం లేదు. మంచి పిల్లోడైతే ఆ పిల్లోడికి ఎందుకు జరగాల? దేవుడు అట్టటోళ్ళని తప్పించుగా, కాపాడొచ్చుగా, ప్రమాదం జరగకుండా తప్పించవచ్చుగా, కాపాడొచ్చుగా అని రకరకాలుగా అంటుంటారు. లేదు అనకూడదు. ఒక కీడు వెనక ఒక మేలు ఉంటుంది. ఏమో ఈ కీడు తర్వాత పశ్చాత్తాపపడి యోబు వలె దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవా ఇంతవరకు నేను నిన్ను గూర్చి విన్నాను కానీ ఎరగక ఎడంగున్నా, ఇక మీదట నేను ముఖాముఖిగా ఎదురెదురుగా నిన్ను కల్లారా చూస్తున్నానని పశ్చాత్తాపంతో దేవుణ్ణి స్తుతించి ఇక మీదట దేవుని వెంబడించటానికి, తన జీవితంలో ఒక మలుపు తిరగటానికి ఇది కారణమేమో. ఆమేన్. ఏం పేరమ్మా బాబు పేరు? మహేంద్ర దేవుని తట్టు తిరిగి అంతకుముందు కంటే మరింత బలంగా పట్టుబట్టి దేవుని పాదాలు విడువక రాత్రంతా యాకోబుల పెనుగులాడే ప్రార్థనాపరుడుగా మార్పు చెందటానికి, పశ్చాత్తాపడటానికి ఇది ఒక మలుపేమో. ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కంగారు పడక్కర్లా, మనం తొందరపడక్కర్లా. ఓర్పుతో, ఓపికతో కనిపెట్టుకుంటే సరి అయిన సమయంలో ఆయన వ్యక్తిని లేపి నిలబెట్టచ్చు. ఆమేన్. అద్భుతమైన ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకోవచ్చు. అందువల్ల మనం ఏం చేయాలంటే యోబు వలె యుక్తమైనదే పలకాలి కానీ విరోధమైనది పలకకూడదు. అందుకని మరి ఏం చేయాలా? అయ్యా పశ్చాత్తాపడుతున్నాం, మేము యుక్తమైనది పలకలేదు, తప్పు అయిపోయింది, మమ్మల్ని ముగ్గురిని క్షమించు అంటే అప్పుడు దేవుడు అంటున్నారు, మీరు 7 పొట్టేళ్లను 7 ఎడ్లను తీసుకుని పోయి యోబు దగ్గరికి వెళ్ళండి. మీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు, అతని ప్రార్థన నేను వింటా, నా కోపం మీ మీద నుంచి తొలగించుకుంటా. హల్లెలూయా. యోబు ప్రార్థనే ఎందుకు వింటానంటున్నాడు? యోబు దేవుని దృష్టికి యుక్తమైనది పలుకుతున్నాడు. హల్లెలూయా. అంటే సంగతి గ్రహించాడు, వివేచించాడు, ఏది కరెక్ట్,
ఏది మంచిది, ఏది న్యాయం ఆలోచించుకొని సరైన మాట పలికాడు. అందుకనే అతని ప్రార్థన దేవుడు అంగీకరిస్తానంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఆదికాండం 20 అధ్యాయాలు కూడా అక్కడ ఒక మాట చూస్తాం. అమ్మ 17 చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. గమనించండి, అబ్రహాం ప్రార్థన చేశాడు. అబీమెలెకు యొక్క భార్య వాళ్ళ దాసీలు అప్పుడు వారి గర్భాలు తెరవబడి పిల్లలు కన్నారు. అంతవరకు పిల్లలే కనపడలా. కారణం అబీమెలెకు తప్పు చేశాడు. ఏం చేశాడు? శారాను తీసుకెళ్ళి అందంగా చక్కగా ఉందని తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టాడు. తప్పు చేయలేదు కానీ తీసుకెళ్ళి దాచిపెట్టాడు. దాచిపెట్టితే దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. ఆమె ఒక వ్యక్తికి భార్య. ఆమెని ముట్టావా సచ్చినోడి సుమ జాగ్రత్త, మర్యాదగా తన భర్తకు తనను అప్పగించు అని అన్నాడు. హల్లెలూయా. చిత్తవయ్యా అని చెప్పి కట్న కానుకలన్నీ తీసుకెళ్ళిపోయి ఇచ్చి వచ్చాడు. అయినప్పటికీ శాపం పోలా. ఎందుకని? దేవునికి కోపం వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డని గుర్తించక ఆయన విధేయుడైనటువంటి వ్యక్తి. అబ్రహాము విధేయుడైన వ్యక్తి. ఇల్లు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. సరేనయ్యా అని దేవుని మాటకు లోబడే వ్యక్తి. దేవుని మాటకు లోబడే అబ్రహాము పరదేశిగా వేరే ఊర్లో ఉంటే అబీమెలెకు అనే రాజు, నా ఇష్టం నా దేశం, పొరుగురు నుంచి వచ్చినోడు ఏం చేస్తాడు, తన్నితే దిక్కెవ్వడం అనుకున్నాడు. అహంకారంతో అతని భార్య శారాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. శాపం, దేవుని కోపమే శాపమైపోయింది. ఆయన భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ దాసీలు కానీ ఎవరి గర్భం తెరవబడతలా, ఇంట్లో ఎవరికి పిల్లలేయగలగట్లా, అన్ని గర్భాలు మోయబడ్డాయి. కారణం దేవుని కోపం మండింది. అయ్యో, అర్థం కాల ఆయనకి. తప్పు చేయకుండా కేవలం ఆమెను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేయడం మాత్రమే జరిగింది. ఇంకా ఆమెతో కలిసి ఇంకేమైనా పాపం చేసి ఇంకా ఎంత ఉగ్రత వచ్చేదో కదా. అవును, అంతకు మించి ఇంకా భయంకరమైన కోపం, దేవుని కోపం రగులుకునేది. కానీ ఆయన చేసిన పని ఏంటంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఇంట్లో దాచిపెట్టాడు. అంత మాత్రానికి దేవుని కోపం మండింది. అబీమెలెకు యొక్క భార్య కానీ దాసీలు కానీ ఎవరికి సంతానం కలగట్లా. ఎప్పుడైతే తిరిగి మరలా అబ్రహాం వాళ్ళ కోసం ప్రార్థన చేశాడో అప్పుడు వారందరి గర్భాలు తెరవబడ్డాయి. అంటే శాపం కొట్టివేయబడింది, దేవుని కోపం ఆగిపోయింది, అందరికీ సంతానం అనే ఆశీర్వాదం అప్పుడు మొదలైంది. అంటే దేవుని బిడ్డలైన వారు ఎవరు? ఈ బిడ్డ విధేయుడైన బిడ్డ, దేవుని మాటకు లోబడే వ్యక్తి. హల్లెలూయా. దేవునికి లోబడే ఒక వ్యక్తికి విరోధంగా నోరు తెరిసిన, చేయి జాపి ఏదైనా చేసినా ప్రతిఫలం చాలా ఘాటుగా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవును, నా చేతిలో నుంచి ఎవడు మిమ్మల్ని విడిపిస్తాడు అన్న ఆయనకి కళ్ళ కట్టినట్టు అగ్నిగుండంలో దేవుడే స్వయంగా దిగి నిరూపించాడు. హల్లెలూయా. ఎవరు విడిపిస్తారో నేనున్నాను చూసావా, విడిపించానని చూపించాడు. హల్లెలూయా. అహంకారంతో నాకు అడ్డు చెప్పేవాడే లేడు, నాకు ఎదురు లేదని చెప్పి శారాన్ని తీసుకెళ్ళి దాచిపెడితే ఆ కుటుంబం అందరి గర్భాలు మోయబడ్డాయి. శాపం వచ్చింది. అదే దేవుని కోపం వారిలో మండుకొన్నది. హల్లెలూయా. యోబు యొక్క స్నేహితులే యోబు విషయంలో దేవుని విషయంలో యుక్తంగా పలకల, అవివేకంగా నోరు జారారు. అందుకని ఏం జరిగిందంట? అవివేకంగా వారు నోరు జారినందుకు గాను దేవుని కోపం వారి మీద మండుకున్నది. తిరిగి దేవుడు పశ్చాత్తాపడినటువంటి వాళ్ళ సంగతి చూసి, పొరపాటు అయిందయ్యా, తప్పయింది, క్షమించంటే మీ ప్రార్థన నేను వినను. యోబు దగ్గరికి వెళ్ళండి, 7 పొట్టేళ్ళు
7 కోడెదూడలు తీసుకెళ్ళి యోబు దగ్గర ఇవ్వండి, దహన బలి అర్పిస్తాడు మీకోసం, అతను ప్రార్థన చేస్తే నేను వింటా, అతని ప్రార్థన ద్వారా మిమ్మల్ని క్షమిస్తా, నా కోపం మీ మీద నుంచి తొలగిస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోపం మండనియద్దు. ఎలాగా? అవివేకంగా నోరు జరవద్దు, అనాలోచనతోటి నోరు జారద్దు. తొందరపడి దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు పట్టించుకోలేదని, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదని, రావలసిన ఆశీర్వాదం ఆలస్యమైనంత మాత్రం తొందరపడి ఏమాత్రం మాట్లాడకూడదు. మరి ఎట్ట చేయాలా? ఓపిక పట్టు. ఇంతవరకు ఎదురు చూసావు కదా, అడిగింది దేవుడు ఇస్తాడు, నమ్మకంతో కనిపెట్టావు కదా. సంతానం కోసం అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. అవును, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి 40 సంవత్సరాలు కనిపెట్టి అరణ్య యాత్రలో గొర్రెల కాపరిగా సుఖభోగాలతో సకల విద్యలు నేర్పిన మోషే 40 సంవత్సరాల గొర్రెల కాపరిగా అడవిలో తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అగ్ని పరీక్ష లాంటి పరీక్షలన్నింటిలో పాస్ అయ్యాడు. 80 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులను విడిపించే నాయకుడిగా ఎప్పుడో చెప్పిన వాగ్దానం నెరవేరుస్తూ ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాడిని బయటికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి కళ వాగ్దానం నెరవేర్చి చూపించాడు. అవును, కళ చూపించిన 17 సంవత్సరాల వయసులో కళ చూపించిన దేవుడు యోసేపు విషయంలో 13 ఏళ్ళు ఎదురు చూపులు చూసిన తర్వాత, ఓర్చుకున్న తర్వాత ఏమిటి? నిందలు ఓర్చాడు, జైలు శిక్షను ఓర్చుకున్నాడు, మాటలు సహించాడు, అన్ని విధాల ద్వేషాన్ని, సొంత అన్నలే ద్వేషించి కాలు చేతులు గట్టి గుంటలు వేస్తే అన్నీ ఓర్చుకున్నాడు. ఓపికతో 13 సంవత్సరాలు ఓర్చుకుని సహించిన తర్వాత తాను చెప్పిన మాట, ఆకాశం భూమి గతించొచ్చేమో కానీ దేవుడు పలికిన మాట ఒక్కటి కూడా వ్యర్థంగా పోదు, ఖచ్చితంగా నెరవేరుతుందని నిరూపించి ఆయన్ని ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టాడు. ఆమేన్. 13 ఏళ్ల క్రితం ఆయన చూసిన కళ కల్లారా నెరవేరటం చూశాడు. తల్లి, సూర్య చంద్ర నక్షత్రాలు, తల్లి తండ్రి అన్నాళ్ళందరూ కూడా సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే ఆ కళ గుర్తొస్తుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యా, మాట తప్పని దేవా, నమ్మదగిన దేవా, మాట ఇచ్చావు, వాగ్దానం చేశావు, నెరవేర్చావు, వందనాలయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తన మోపు నిలబడింది, మిగతా 11 మోపులు సాగిలు పడిన అన్నలందరూ సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఆ కళ గుర్తొస్తుంది. కళారా ఆయన చూస్తూ ఉన్నాడు, కళ నెరవేరటం. అవును, కళ ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, స్వరం ద్వారా కావచ్చు, దేవుని వాక్యం ద్వారా కావచ్చు. దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడా, దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడా, నీకు మేలు చేస్తానని, అద్భుతం చేస్తానని, ఆశీర్వదిస్తానని, నేను ఏదో చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడా, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆమేన్. ఒక్కోసారి ఆలస్యం అవ్వచ్చు, ఒక్కోసారి వెంటనే జరగచ్చు. కాబట్టి తొందరపడమాకండి. అడిగింది దేవుడు ఇస్తాడు. అడిగిన వాటిని పొందుకుంటానని నమ్ము. ఆ నమ్మకంతో, నిరీక్షణతో ఓపిక పట్టు. కొంత ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు లేట్ అయినంత మాత్రంలో సనగవద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనొద్దు. హల్లెలూయా. ఎవరో మాట అన్నారు, చంపేస్తా అన్నారు. అమ్మో, చంపేస్తాదంటగామా అని అదిరిపోయి ఎక్కడో చెట్టు కింద వెళ్ళి పడుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా, బతికినా ఇంతకాలం ఈ బతుకు జాలే కానీ నా పితరుల కంటే గొప్పవాడు నేను కాదు, చంపేసి ఇంకా తీసుకొని దగ్గరికి అంటున్నాడు. హల్లెలూయా. ఇదేం ప్రార్థన? కొంతమంది కొద్ది కష్టాలు ఎక్కువైనాయి, కొన్ని వ్యాధులు ఎక్కువైనాయి, కొంత సమస్యలు ఎక్కువైనాయి, కన్నీరు కార్చటం తరగటల్లా, బాధలు బరీగా ఒకదాని అమ్మటి ఒకటి, బాధలు అమ్మటి బాధలు, అప్పు అమ్మటి అప్పు, సమస్య అమ్మటి సమస్య. ఒక పిల్లోడి బాధ తీరిపోయింది అనుకునే వాళ్ళకి ఇంకొక పిల్ల బాధ, ఇంకొక పిల్లవాడి బాధ, ఈ కూతురు సమస్య పోయిందానికి ఆ కోడల బాధ. ఇదేంద్ర నాయన, ఇంటి ఎల్లపాతి ఒకదాని తర్వాత ఒకటి, దెబ్బ అమ్మటి దెబ్బ, దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటే, అయ్యా ఈ బాధలన్నీ పడలేను కానీ సాగుకొట్టి తీసుకోరాదు. హల్లెలూయా. అనేవాళ్ళు లేరనా? చాలా మంది ఉన్నారు.
హల్లెలూయా. బాధ కలిగి చూడ మాకు, ఎదురైన సమస్య కలిగి చూడ మాకు, నీకు ఎదురైన కష్టం కలిగి చూడ మాకు, నీ ముందున్న ఈ కొద్ది పరీక్ష వైపు చూడ మాకు. పరీక్ష తర్వాత పాస్ అవుతావు, పాస్ అయిన తర్వాత ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ తర్వాత ఉన్నత స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఆమేన్. మహాశ్రమలు అనుభవించినటువంటి యోబు శ్రమలు, అగ్ని పరీక్ష లాంటి పరీక్షలన్నీ పొందిన తర్వాత సువర్ణంగా మారిపోయాడు. ఆమేన్. రెండంతల ఆశీర్వాదం వచ్చింది. 10 మంది పిల్లలు చచ్చిపోతే మళ్ళా తిరిగి 10 మంది పుట్టారు. గొర్రె మేకల మందలన్నీ డబల్ అయినాయి. రెట్టింపు వచ్చినే రాలేదా? మరి నీకు కూడా వస్తుందా? రెట్టింపు ఆశీర్వాదం రావాలంటే ఈ పరీక్ష అవసరమా అనవసరమా? అవసరం. కొన్నిసార్లు అనవసరమైన ఏది మనకు రానియడు. వచ్చిందంటే పరీక్ష రాస్తే కానీ పై తరగతి 9వ తరగతి పరీక్షలో పాస్ అయినాక 10వ తరగతికి పంపిస్తారు. 10వ తరగతి పాస్ అయ్యాక ఇంటర్కి పంపిస్తారు. ఇంటర్ పాస్ అయితే ఆ తర్వాత పై తరగతికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. పాస్ గాను పరీక్ష రాయను కానీ పై తరగతికి పోవాలి. కుదురుద్దా? కుదరదు. హల్లెలూయా. దేవుడు నీకు నీ ఎడల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మహిమగల రాజ్యంలో ఆయన నీతో పాటు, ఆయన పక్కనే కూర్చుని నువ్వు పడిన కష్టాలు, నువ్వు మోసిన నిందలు, నువ్వు అనుభవించిన బాధలు అటన్నిటినీ యేసయ్య ఒడిలో కూర్చుని ఒక్కొక్కటిగా నువ్వు చెప్పుకుంటూ ఉంటే నీ కన్నీరంతా తడిసి, ఏడవ్వాకు కూతురా, నీవు పడిన బాధలన్నిటికీ ప్రతిఫలంగా చూడు, నీ కోసం నేను ఎంత చక్కటి ఇల్లు కట్టాను, ఎంత మంచి కిరీటాన్ని ఉంచాను, ఎంత గొప్ప సింహాసనం నీకోసం సిద్ధం చేశానని అన్నీ చూపించి బహుమానం నీకు అప్పగిస్తాడు. అప్పుడు దేవా, నేను పడ్డ కష్టాలంతా 10 పైసల వంతు కూడా లేవు కదయ్యా, ఇదేందయ్యా, ఇంత గొప్ప ఆశీర్వాదానికి నేను తగిందాన్ని కాదే, ఇంత గొప్ప ప్రతిఫలం పొందటానికి నేను యోగ్యుడిని కాదే, అంత కష్టాలు నేను పడలేదు కదయ్యా, కొద్దిగా నేను పడింది పర్వాలేదు, అనేక రెట్ల అధికమైన ఆశీర్వాదం అక్కడ దాచాను. హల్లెలూయా. ఆ ప్రతిఫలం నీవు అనుభవించటానికే ఈ మార్గంలో గుండా నేనే నిన్ను నడిపించాను. దూరం అయిపోవాలా, నా సంకలో ఎత్తుకుని నేనే నడిపించుకొచ్చా. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకండి. సమస్యల వైపు, ప్రస్తుత ఎదురైన పరిస్థితుల వైపు చూసి కన్నీరు కార్చకండి, కృంగిపోమాకండి. ఏంటి నా జీవితం, ఇంకా నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, ఇంకా నాది అయిపోయింది, ఇంకేం లేదు. లేదు లేదు లేదు, అయిపోయిందన్న దాకా నేను పూర్తిగా ఏం చేస్తాడంట, పూర్తిగా నేల మట్టం వరకు నరికి పడేసేసేసి మెల్లిగా చిగురుగా పుట్టుకొస్తుంది. హల్లెలూయా. ఆ చిగురు మెల్లిగా మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు ప్రబలిపోయి పెద్ద మహావృక్షంగా చేస్తాడు. ఏబుకు జరిగింది అది. 10 మంది పిల్లలుంటే 10 మంది పోయారా? లేరు, ఒక్కరు కూడా లేరు. గొర్రెలు, మేకలు, ఎద్దులు, గాడిదలు అన్నీ ఒక్కటి కూడా లేవు, ఒక్కటి లేదు. పనివారు ఒక్కరు లేరు. మిగిలింది ఎవరంటే ఎవరికి భార్య ఒక్క ఆమె. సావరాదు, ఇంకొక నన్ను చూసి చేసుకుంటాం అన్నట్టుగా అంటానికి, సలహా చెప్పటానికి ఆ భార్య ఒక్కతే ఊగులాడుతా ఒక్కతే ఉంది, ఇంకెవరు లేరు. పూర్తిగా శూన్యం చేసిన దేవుడు అబ్రహాముకు కోల్పోయిన వాటన్నిటినీ డబల్ రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్. మన జీవితంలో కూడా అలాగా రెండంతల ఆశీర్వాదం కోసం కొన్ని సమస్యలు వస్తాయి, కంగారు పడమాకండి. కొన్ని నిందలు వస్తాయి, బాధపడమాకండి. నేను ఆ మాట అన్నానా? ఎవరు నీకు చెప్పింది? తీసుకురా, పెద్ద మనుషులు పెడదాం. అసలు వద్దు, తీర్పులకి, తర్వాత పోట్లాటలకి, పెద్ద మనుషుల కాడికి, పోలీస్ స్టేషన్లకి పోమాకండి. వస్తాయి. ఎందుకు వస్తాయి? యోబుకు నింద రాకుండానే సింహాసనం ఎక్కేశాడా? లేదు. ప్రధానమంత్రికి ముందు ఆయనకి కూడా అనవసరంగా జైల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి అయింది. చేయని నింద వచ్చింది కాబట్టి ఆయనకి ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. నింద మోపారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి అయినా కంగారు పడమాకండి, ప్రార్థనలో నిలకడగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొన్ని రకాలైన దురాత్మల ఎదురు దాడి ఉంటుంది. దురాత్మల దాడి, పట యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా.
కారణం ఏంటంటే ఈ దురాత్మలకు వాటికి కొన్ని రకాలైన నష్టపరిచే ఈ దురాత్మలు యాక్సిడెంట్కి దారి తీస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దయ్యాలు అక్కడ ఎవరు ఎదురాలా, అక్కడ ఏమి అడ్డం లేదు, ఉత్తపునానికి ఊరకనే పడి కొంతమంది ప్రాణాలే పోయినాయి. కొన్ని చోట్ల చూస్తూ వస్తున్నాం కదా. ఏంటి కారణం, ఏమవుతుంది అని చూస్తే ఈ దురాత్మలు ఆ రీతిగా అక్కడికక్కడికి కళ్ళు బయలుగమ్మేటట్టు చేసి పట్టాన్ని పడిపోవటం, లేకపోతే అటు డివైడర్ కను అటు ఏటో పోయి సైడ్లో పోయి పడిపోవటం, ఏదో ప్రమాదం, యాక్సిడెంట్, వీటన్నిటికీ చాలా కాలం చాలా రకాలైన దురాత్మల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. మరి అటు చేయాలి. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, ప్రార్థన చేయండి నా కోసం, నేను వాక్యం చెప్పటానికి బహుధైర్యం నాకు కలిగేటట్టు దేవుని హస్తం చాచి ఉండాలి, అందుకోసం ప్రార్థన చేయండి అంటాడు పౌలు. ఎందుకంటే దేవుని హస్తం చాచి ఉన్నదనుకో, ఆ హస్తం ఆ గ్రామం మీద చాచి ఉంటే అప్పుడు అక్కడ ప్రజల్లో మార్పు కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకని? దేవుని హస్తం అక్కడ ఉంది కాబట్టి దురాత్మల ప్రభావం తొలగిపోతుంది. హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. అగాధ జలముల మీద చెప్పరు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండెను. అప్పుడు ఏం జరిగిందంట? దేవుని ఆత్మ కమ్మి ఉన్నది, అగాధ జలముల పైన దేవుని ఆత్మ కమ్మి ఉన్నది. అప్పుడు వెలుగు కలుగుగాక కలిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆవరించి ఉన్నప్పుడు ఆ గ్రామం పై భాగంలో ఆకాశ మండలమందు సంచరించు దురాత్మలు, ఆకాశంలో ఏం తిరుగుతాయంట? దెయ్యాలు గుంపులు దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. అవే పట్టా వెంటనే ఒక ఇంట్లోనే మార్చి వ్యాధులు ఏంటి, మార్చి యాక్సిడెంట్లు ఏంటి, తర్వాత ఇదంతా ఈ దురాత్మ ఆకాశ మండలంలో దురాత్మలు. వాటిని ఏం చేయాలంటే ఆమేన్. అప్పుడు ఏం జరుగుతుందంట? దేవుని హస్తం ఉన్నది కనుక ఇక దయ్యాల ఆటలు సాగవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గోడంతటి మీద దేవుని హస్తం చాచబడి ఉండేటట్టు కాపాడే ఆయన హస్తం గ్రామంలో ప్రతి ఒక్కరిని, వాళ్ళ ప్రార్థనకు రాకపోయినా గ్రామస్తులైన ప్రతి ఒక్కరిని ఆయన హస్తం కాపాడాలి. హల్లెలూయా. మోయాబు నుంచి వచ్చింది రూతు. బోయాజ్ అంటాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? బలిష్ఠుడైన దేవుని హస్తం క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు. ఆయన హస్తం మన మీద, మన గ్రామం మీద చాచి ఉన్నట్టయితే మనం సురక్షితంగా ఉంటాం. ఏ యాక్సిడెంట్ ఇంకా జరగటానికి ఉండదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఇక మీదట వరుస యాక్సిడెంట్లు జరగకుండా, వరుస వ్యాధులు వరుసగా ఒకరి తర్వాత ఒకరికి వెంటబడి ఏదో రకమైన సమస్యలు, ఏదో రకమైన గొడవలు, ఏదో రకమైన గలిబిలి, ఇలాంటిది ఏమీ జరగనీయకుండా 80% వ్యాధులు వెనక, తగాదాల వెనక, యాక్సిడెంట్ల వెనక దురాత్మల ప్రభావం ఉంటుంది. అదంతా తొలగిపోతే, దేవుని హస్తం చాచి ఉన్నట్టయితే, ఈ సాతాను ప్రభావం అంతా తొలగిపోతే గ్రామం అంతా సురక్షితంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈ ఇంటి వారి కోసమే కాక గ్రామం అంతటి కోసం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా? ఎలా చేస్తారు? అధికారపూర్వకంతో ఆజ్ఞాపించి చేయాల. ఇప్పుడే కూర వండాను, అక్కడ పెట్టాను, దానికల్లి ఏందో తెగ చూస్తున్నావు, చూడమాకు, తినమాకు, నువ్వు పో, నువ్వు పో, బయటికి పోరాదు అని ఇంట్లోకి వచ్చిన కుక్కని బయటికి పో అని సలహా చెబితే పోద్దమ్మా? పోదు. మరి ఏం చేయాలంట? పోరాదు అంటే వెళ్ళొద్దమ్మా. పక్కన అడగండి, మీ ఇంట్లో ఏదైనా కుక్క వచ్చింది,
ఆరుద్దని ఒక బేషన్కి అన్నం అంతా పెట్టి కూర్చొని అందరూ తిందామని కుక్కొచ్చి చూస్తుంది. చాయ్ పోరాదు అంటే పోద్దా అడుగు? హల్లెలూయా. పోద్దమ్మా, పోద్దా? మరి ఏం చేయాలా అమ్మా? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు పారిపోతాడు. ముందు దేవుడికి లోబడాలా, సాతాన్ని ఎదిరించాలా, గద్దించాలా, అప్పుడు వాడు పారిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఎట చేయాలా? చాయ్ భా అని గట్టిగా గదినట్టు సాతానికి గదమితే కానీ వాడు పారిపోతాడు. ప్రార్థన చేద్దాం, అందరు లేచి నిలబడదాం. మన గ్రామం ఉపరి భాగంలో, గ్రామం అంతటిలో కూడా ఏ దురాత్మ పని చేయకూడదు. ఇక ఏ కీడు జరగకూడదు, ఏ అపాయం జరగకూడదు, ఏ యాక్సిడెంట్ జరగకూడదు, ఏ నష్టం, ఏ వ్యాధి ఏ కుటుంబాన్ని తాకకుండా ఉండినట్లు చేతులెత్తుదాం. అందరం చేతులెత్తుదాం. మా గ్రామం పైమకమంతా దేవుని హస్తం చాచబడి ఉండునుగాక. ఏ యాక్సిడెంట్లు చేసే ప్రతి దయ్యమా మా గ్రామాన్ని వదిలి పారిపో. గట్టిగా గట్టిగా నోరు తెరవాల. గట్టిగా ఇప్పుడేగా చెప్పాను, కుక్కను బతిలాడితే కుదరదు. కుక్కను తోలాలంటే ఏమా మీ ఇంట్లో పోవద్దంటవా? మరి చేతులు ఎత్తుదా, ఎక్కిపోయించి పక్క వాళ్ళు చేయి పట్టుకోండి, ఒక్కొక్కరు చేతులు పట్టుకోండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఆజ్ఞాపించి కుక్కను ధరినట్టు దయ్యాలు మొత్తం ధర్మాల. ఈ ఊర్లో ఏ దయ్యాలు, ఏ విధమైన కీడు, నష్టం, యాక్సిడెంట్లు, ప్రమాదం, ఏ విధమైనటువంటి ఆపద, గొడవలు, తగాదాలు, విభేదాలు ఏది రాకూడదు. ఏ విధమైన దయ్యం కూడా పనిచేయకుండా ప్రతి దయ్యాన్ని పారిపోవాల్సిందిగా దేవుని బిడ్డగా యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్యతో కలిసి ఆజ్ఞాపిస్తున్నాను. యాక్సిడెంట్లకు కారణమైన దయ్యమా, ఏంది నోరు తెరవట్లేదు, ఆకలి ఎత్తుందా, అర్థం కావట్లేదు అనుకుంటా కదా. దెయ్యం మా ఇల్లు వదిలిపెట్టిపోతే నేను ఎట్ట బతికేది? నేను దెయ్యం ఏకంగా కలిసిమెలిసి సీరియల్ చూస్తాం, సినిమాలు చూస్తాం, మేము కాలం ఈడ్చుకుంటా వస్తుంటే దెయ్యాన్ని మమ్మల్ని ఇంటిని మా కొంపలు వదిలిపెట్టిపోమంటారు. ఏంది అనుభూతి కావట్లేదా? అయ్యయ్యో. హల్లెలూయా. ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగింది యాక్సిడెంట్, రేపు మీ ఇంటి దాకా వస్తే ఏం చేస్తావు? వద్దు, ఎవరింటికి రాకూడదు, ఏ దెయ్యం రాకూడదు, ఏ ప్రమాదం జరగకూడదు. ఇక ఏ యాక్సిడెంట్, ఏ రోగం, సాతాను యొక్క తంత్ర కుయుక్తి ఎక్కడ పనిచేయకూడదు. పక్కవారు చేయబడదాం, పైకి లేపండి, చేతులు ఎత్తండి, గట్టిగా నోరు చేసి ప్రార్థన చేయండి. అధికారపూర్వకంగా ఆజ్ఞాపించి గట్టిగా సర్వెత్తి ప్రార్థన చేసి కుక్కను ధరినట్టు తరవాలి సైతాన్ని. అలిగిపోయిన కోడల్ని బతిలాడి తీసుకొచ్చినట్టు బతిలాడినట్టు ఉంది. దెయ్యాన్ని బతిలాడినట్టు కాదు, గట్టిగా గట్టిగా నోరు తెరవాల. సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలంగా మేమంతా ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామం మీదే కాదు, ఈ గృహొక్క మీదనే కాదు, పరిసర ప్రాంతములంతట్లో బలమైన నీ హస్తం చాపబడునుగాక. ఈ గ్రామం చుట్టూ దేవదూతలు సంచారం చేయుదురుగాక. ఈ గ్రామ ఉపరి భాగంలో, పై భాగంలో సంచరించు దురాత్మ దయ్య శక్తులని యేసు నామములో ఈ గ్రామాన్ని వదిలి పారిపోవునుగాక. అంధకార శక్తుల ప్రతి అధికారం యేసు నామములో లయమైపోవునుగాక. దుష్ట దురాత్మ
దుర్మార్గుని యొక్క మంత్ర ఉచ్చారణ యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. దేవుని బిడ్డలైన వారికి విరోధంగా ఉచ్చరించబడు ఏ విధమైన మంత్ర ప్రయోగం పని చేయక యేసు నామములో లయమైపోవునుగాక. దుష్ట దురాత్మ శక్తుల ప్రతి ప్రభావం ఈ గ్రామ ప్రతి కోణం నుంచి, ప్రతి మూల నుంచి గ్రామాన్ని విడిచి పారిపోవునుగాక. గ్రామ ప్రజలంతా మార్పు చెందుదురుగాక. సీరియల్ చూస్తానికి ప్రేరేపించే ప్రతి దురాత్మ శక్తులన్నీ యేసు నామములో గ్రామాన్ని విడిచిపోవుదురుగాక. ప్రతి పాపానికి బానిసత్వం చేసే ప్రతి విధమైనటువంటి వ్యసనాలకు లోను చేస్తున్న దయ్యపు శక్తులని యేసు నామములో గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నామములో కట్టబడునుగాక. సంతానం లేక మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. వారు ఎదురు చూస్తున్న ప్రతి ఆశీర్వాదం విడుదలగునుగాక. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారి ఆశ, వారి కోరిక, వారి ఉద్దేశం వారి జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తానుసారంగా వారు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం కలుగునుగాక. దేవా, కృపగల మీ హస్తాన్ని చాపండి. గ్రామం నలుదిశలా యేసు రక్తం ప్రోక్షించుచున్నాము తండ్రి. కృపగల మీ హస్తాన్ని గ్రామంపై చాచి ఉంచినందుకు స్తోత్రాలు. కోట్ల కొలది దేవదూతలని గ్రామ నలుదిశలా నిలిపినందుకు నీకు స్తోత్రం. గ్రామంలోని ప్రతి ఒక్క వ్యక్తి యేసే ప్రభు అని, యేసే నా దేవుడని, యేసే నా రక్షకుడని యేసు క్రీస్తు పాదాల వద్దకు చేరుదురుగాక. రక్త ప్రవాహం కిందకి వచ్చి తమ దోషమును పశ్చాత్తాపంతో, తమ అతిక్రమలను, తమ అవివేకాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో తమ పాపాన్ని కడుక్కుని పరిశుద్ధుడైన యేసుని బిడ్డలుగా రూపాంతరం చెందుదురుగాక. ప్రభు, నీ బిడ్డల చేతి పని దీవించబడునుగాక. వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. గ్రామంలోని ప్రతి వారు వేసే వారి చేలోని ప్రతి విత్తనం మొలుసునుగాక. మంచి ప్రతిఫలం వారి పంటలో నుండి కలుగునుగాక. పాడి పశువులో బిడ్డలు దీవించబడుదురుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఆశ్రయించబడుదురుగాక. వారి వస్తు వాహనాలు దీవించబడుదురుగాక. ఏ యాక్సిడెంట్ జరగకుండా వారి యొక్క ప్రతి వాహనం యేసు రక్తంలో ముద్రించబడునుగాక. దేవదూతల సమూహం ఈ గ్రామం నలుదిశలా నిలిచి వీరందరినీ కాపాడుదురుగాక. ఇక ఏ యాక్సిడెంట్ జరగటానికి వీలు లేదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న యాక్సిడెంట్లకు హేతువైన ప్రతి దయ్యమా, ఇక నీ గ్రామాన్ని విడిచి పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడు, సృష్టికి ఆధారభూతుడైన యేసు క్రీస్తు యొక్క దూత గణముల సమూహం ఈ గ్రామమంతటిని కాపాడుదురుగాక. కృపగల తండ్రి, గ్రామంలో పనిచేస్తున్న పరిచారకులు, సేవకులైన వారందరి వారి పరిచర్య దీవించబడునుగాక. పాస్టర్ల కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. వారి సంఘాలు ఆత్మలతో నిండునుగాక. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరు మహిమగల నీ రాకడకై సిద్ధపడుదురుగాక. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబీకుల కుటుంబం అంతా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదురుగాక. మహిమగల నీ రాకకై కుటుంబ సమేతంగా నీ బిడ్డలు సిద్ధపడుదురుగాక. ఆ రీతిగా చేసినందుకై స్తుతిస్తున్నాం తండ్రి. కోట్ల కలిది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. కృప కలుగుగాక అంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. కృప కలుగునుగాక. ఈ గ్రామం పైన దేవుని కృప విస్తరించునుగాక. కృప కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయాళుడైన దేవా, నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి నీకు వందనాలు. దూరా నుండి నీ మాటలు ఆలకించిన నీ బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రాలు. నీ పిల్లలైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకై నీకు వందనాలు. ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన నీ కృప చూపుతున్నందుకై నీకు వందనాలు. మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
కనికరిస్తానని, కృప చూపుతానని వాగ్దానం చేసిన యేసురాజా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కనికరించండి. ఎవరు ఏ దీన స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ వ్యాధితో ఉన్నారు, ఎవరు ఏ కృంగిన స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ నలిగిన స్థితిలో ఉన్నారు, ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారు. ఎరిగినవాడా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నీవు అంతరంగాన్ని పరిశోధించి తెలుసుకునే దేవా. ఎవరు పక్కనున్న ఏ ఒక్కరు ఇంటి వారు సహా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ అంతరంగాలను పరిశోధించి వారి దీన స్థితిని, వారి దుఃఖ స్థితిగతులను అర్థం చేసుకునే గొప్ప దేవ, వారి అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాను. దేని కొరకై కన్నీరు కారుస్తున్నారు, ఈ రాత్రితో వారి కన్నీరు ముగింపు పలకబడునుగాక. దేని విషయమై ఎదురు చూస్తున్నారు, వారి ఎదురు చూపులు, వారి హృదయ వాంఛ ఈ రాత్రితో తీర్చబడునుగాక. శుభవార్త వారి నోటి గుండా వినబడునుగాక. వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి ఆటంపపు గోడలన్నీ యేసు నామములో ఇరికో గోడలు కూలినట్టు వారు ఆశీర్వదించబడకుండా, వారు అభివృద్ధి పొందనీయకుండా, వారు అదే స్థితిలో ఉండటానికి అడ్డుగా ఉన్న అభ్యంతర గోడలన్నీ యేసు నామములో ఈ రాత్రి కూలిపోవునుగాక. కన్నీటికి ముగింపు పలకబడునుగాక. వారు కొనదలుచుకున్నది కొందురుగాక. ఆశించిన రేవుకు వారు చేరుదురుగాక. వారు ఎదురు చూస్తున్న ఉద్యోగం వారికి దొరుకునుగాక. వారికి కోరుకున్న సీటు వారికి దొరుకునుగాక. ప్రభువా, ఏ విషయమై ఏడ్చారో, దేని కొరకై వారు కన్నీరు కార్చారు, అది దొరికిందని వారి నోటి గుండా మేము గొప్ప సాక్ష్యాన్ని విందుముగాక. కృపగల తండ్రి, ప్రాముఖ్యంగా బాబుని ఇంతగా ప్రేమించి మరణాన్ని కొట్టివేసి జీవాన్ని ఇచ్చినందుకై స్తుతిస్తున్నా. వారి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై వందనాలు చెల్లిస్తున్నా. కుటుంబాన్ని ఓదార్చిన వాడా, ఆదరించిన దేవా, అదే రీతిగా ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు ఈ రాత్రి వాగ్దానం చేసి వారికి కృప చూపుతానే మాట ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ఏకీభవించి ప్రార్థించిన వారి జీవితాల్లో ఎవరెవరి జీవితాలు అద్భుతాలు చేశావో అవన్నీ మేము సాక్ష్య రూపంగా ఇందుముగాక. ఆ రీతిగా చేసినందుకై స్తుతిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ ఈ రాత్రి సమాధానపరిచి దీవెనతో నింపి పంపమని మహిమతో మధ్య ఆకాశానికి రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా బాబు కుటుంబం అంతటికి నీ సన్నిధి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.